నమస్తే అండి. వెల్కమ్ టు ఉద్యానవన్. ఈరోజు కొంచెం కొంచెంగా వచ్చిన హార్వెస్ట్లు ఉన్నాయి, అవి చూద్దాం. ముందుగా పసుపు తీసామండి. ఈ పసుపు మొక్క అయితే నాకు గార్డెన్లో పెంచుకోవాలని ఎంత కోరికగా ఉండేదో. ఆ మొక్క కోసం చాలామందిని అడిగాను. చివరికి అది నేను ఎప్పుడూ మొక్కలు కొనే నర్సరీలోనే నాకు దొరికింది. ఆ మొక్క కనబడిన వెంటనే కొని ఇంటికి తీసుకొచ్చేసాను. నేను మొక్క కొన్నప్పుడు ఆ మొక్కకి చిన్న పసుపు, ఎంత అంటే ఒక 3 అంగుళాలు ఉంటుందో లేదో కూడా తెలియదు, చాలా చిన్ని కొమ్ము ఉంది. ఆ కొమ్మునే కుండీలో పెట్టి పెంచి పెద్ద చేసి తర్వాత గార్డెన్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఎంత పసుపు, అస్సలు నమ్మలేకపోతున్నానండి. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఏదో భూమిలో నాకు రత్నాలు మణులు దొరికినంత ఆనందంగా ఉంది. ఈ పసుపు కొమ్ములతో ఇంట్లోనే కెమికల్స్ లేని పసుపు తయారు చేసి వాడుకోవాలి అనుకుంటున్నానండి. అలాగే బొప్పాయికాయలు కోసాను, అవి కూడా చూడండి బాగా పండాయి. చెట్టు మీదనే కలర్ మారిందండి కాయలకి. చాలా స్వీట్గా కూడా ఉన్నాయి కాయలు. ఐదారు కాయలు కోసాము. తర్వాత బీట్రూట్ ఒకటి చూపిస్తానండి. బీట్రూట్ మొక్క అడుగున ఒక దుంప కనపడుతుంది చూడండి, ఇప్పుడే కొంచెం పెరుగుతుంది. ఇంకా నేతి బీరకాయ ఈ సీజన్కి ఇంకా లాస్ట్ నేతి బీరకాయ అండి ఇది. అలాగే 2 మామూలు బీరకాయలు కోసం. జామకాయ చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా అయిందో. అది కూడా కోసం నారిచేయంత సరిపోయిందండి అది. తర్వాత పొట్లకాయలు, రెండు పొట్లకాయలు వచ్చేయండి. ఇవి కొంచెం చిన్న సైజు. సపోటా మొక్క కూడా ఇప్పుడే పూత పడుతుంది, బాగా పిందెలు కూడా వచ్చాయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని నాకు కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.